తిప్పి ఇంకోటేదో మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా చెప్తామండి. అడిగే ప్రశ్నకి సమాధానం ఖచ్చితంగా చెప్తాం. మరి వాళ్ళు ఇచ్చినప్పుడు మీరు అలాగే తీసుకోవాలి కదా. మాట్లాడకుండా ఉండాలి కదా, మమ్మల్ని మాట్లాడనివ్వాలి కదా, మమ్మల్ని మాట్లాడనివ్వాలి కదా. ఇదేంటి ఒక డిబేట్ లోకి వచ్చి మమ్మల్ని ఎందుకు మాట్లాడతారు? ఆగండి, కొంచెంసేపు కూర్చోండి, కొంచెంసేపు కూర్చోండి. శేఖర్ రెడ్డి గారు ఓపిక కూర్చోండి, సంయమనం నేర్చుకోండి. అధికార పార్టీ నిజాలు మాట్లాడటం మీరు నేర్చుకోండి. అబద్ధాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. అబద్ధాలు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మాట్లాడతారు? ఏం మాట్లాడుతున్నారు? అన్ని అబద్ధాలు, పచ్చి అబద్ధాలు. ఎవరు మాట్లాడారు? పచ్చి అబద్ధాలు మాట్లాడేది మీరు. మళ్ళీ టీడీపీ పార్టీ మాత్రమే, టీడీపీ పార్టీ మాత్రమే. సార్ ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడేటప్పుడు కామ్ గా కూర్చోవాలి అని ఇందాక సంస్కారం అని మాట్లాడారు కదా, అది నేర్చుకోండి. మీరు నోట్ డౌన్ చేసుకొని అడగండి. మీకు అంత దమ్ముంటే మాట్లాడండి. వింటుంటే ఒకటే ఒకటే చేస్తారు. ఏం బుల్డోజింగ్, రౌడీజమా, దాదాగిరియా? ఏమనుకుంటున్నారు? మీరు మాట్లాడండి. మీరు మాట్లాడినంత సేపు మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా మేము విన్నాం. మేము అబద్ధాలకు పేటెంట్ రైట్ మీది. మరి మీరేం చేస్తున్నారు? అబద్ధాలకు పేటెంట్ రైట్. జగన్మోహన్ రెడ్డి గారు గోదావరి జిల్లాల గురించి మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? సిపిఎస్ రద్దు చేశారా? మద్యపాన నిషేధం చేశారా? పోలవరం కంప్లీట్ చేశారా? ఏం చేశారు రాష్ట్రానికి? అమరావతి రాజధాని ఏం బిల్డ్ చేశారు? ఇవాళ రోజున పరిపాలనా రాజధాని